హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవిష్యాస్ వరల్డ్ 2019. ఈ వీడియోలో భవిష్య పూజ చేస్తుంది అనుకుంటున్నారా? తనైతే ఈరోజు ఇష్టంగా పూలజడ వేసుకుంటుందండి. పూలజడ అడిగి తను వేయమని అడిగింది. కాకపోతే ఈ వీడియో అయితే ఈ రోజు కాదు, చాలా రోజులు అయిందండి తీసి. పెడదాం అనుకుంటే అట్లనే అయిపోతుంది. పెట్టడానికైతే కుదరలేదు. ఇంకైతే తనకు తలస్నానం అయితే చేయించి ముందు దేవుడికైతే పూజ చేయించాను. ఇంకా మాకైతే వెదులుపల్లి పూల మార్కెట్ అండి. ఇంకా అక్కడికైతే వెళ్ళి ఉదయాన్నే జడ మొగ్గలు ఉంటాయి కదా, జడ మొగ్గలు, మర్బము, కనకాంబరాలు తీసుకువచ్చాను. ప్రతిసారి చీపురు పుల్లలకు గుచ్చి మనం వేస్తున్నాం కదా, ఈసారి కొంచెం వెరైటీగా వేద్దామని మార్చి వేసాను జడ అయితే. ఇది భవిష్యకి 3వ సారి వేయటం పూల జడ. ఫస్ట్ 2 సార్లు మనం మామూలు పూల జడ పుల్లలతో గుచ్చుకుంటాం కదా, అట్లా వేసాను. ఈసారి ఇట్లా కాదు, మార్చి వేద్దాం అనిపించింది. అందుకే అసలు ఇలా చూస్తుంటేనే ఎంతో బాగా కనపడుతుంది, భలే ఉంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఏటికి వేగి గుచ్చేసి ముందుగానే ఒక అట్ట ముక్క తీసుకొని కట్ చేసి దాని మీద కుట్టేశాను డైరెక్ట్గా. తన జడ మీదకి వెళ్ళాక కుట్టడం కష్టం కదా అని చెప్పేసి ఇంకా తనకన్నా బారున్న సౌరం అయితే తీసుకొని పూల జడ అయితే వేసేసాను. జడ కుట్టేసినాక ఇంక కూర్చోబెట్టానండి భవిష్యాన్ని. ఓర్పుగా కూర్చొని వేయించుకుంది, అయిపోయింది వేయటం కూడా. ఇంకా అక్కడి నుంచి టాస్క్ మళ్ళీ పట్టుచీర మేము కూడా కట్టామో లేదండి. భవిష్య అయితే మాత్రం మాకన్నా ఎక్కువ పట్టు చీరలు కట్టింది. చీరలు మాత్రం మేము అంత తొందరగా కట్టము, అవైతే తను మాత్రం చాలా చీరలు కట్టేసింది. పట్టు చీరలు అయితే ఏ ఫంక్షన్ జరిగినా కొంచెం గ్రాండ్గా ఉండాలి కదా, చీర మంచిది కట్టాలి కదా అని చెప్పేసి పట్టు చీరలే కడుతున్నాం. భవిష్యకి బాగుంటుంది, లుక్ వస్తుంది అని చెప్పేసి. ఇదిగోండి పూల జడ అయితే ఇలా ఉంది. జడ అయితే ఆ రోజు చాలా బాగుందండి, నాకు భలే నచ్చింది. నాకే కాదు, ఫోటో స్టూడియో దగ్గర తీసుకెళ్తే తను కూడా, అబ్బాయి కూడా, అందరూ వేరేలా వేసుకొచ్చారు, మీరు వేరేలా వేసారు, బాగుంది జడ అయితే అని చెప్పాను అన్నాడు అబ్బాయి కూడా. ఇంకా మేము కొన్ని స్టిల్స్ చెప్పేసాం, తను కొన్ని చెప్పి తీశాడు. దాంట్లో ఒకటి స్టిల్ తీసుకొని నేను ఫ్రేమ్లో పెట్టుకుంటాను స్టూడియోలో అని చెప్పి తను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాడు ఆ రోజు అయితే. చూడండి భవిష్య అంత ముద్దుగా ఉందో, అమాయకంగా చూస్తుంది. చీర కూడా చాలా బాగా కుదిరింది. కాకపోతే చీర బరువు అండి, మొయలేకపోయింది భవిష్య అయితే. ఇంకా స్టిల్స్ చెప్పేసి ఫోటోలు అయితే దిగేసింది. కాకపోతే ముందు అలా కుట్టి వేయటం వల్ల భవిష్యకి ఎక్కువ టైం పట్టలేదండి జడ వేయటం అయితే. ఈసారి మీరు కూడా ఎవరైనా వేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలకైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా తొందరగా అయిపోయింది. అంతకుముందు వేసినప్పుడు అయితే కూర్చోలేక చాలా ఇబ్బంది పడింది భవిష్య, మెడ నొప్పులు వస్తున్నాయి అని చెప్పేసి. అందుకని ఈసారి ఆలోచించి ఇలా వేసాను జడ అయితే. నాకైతే బాగుంది, ఏం లేదు, పెట్టేసి 2 టాకాలు వేసేయటం కదండి. ప్రతి పూజ పెట్టేసి టాకాలు వేసేసి పైన ఊరకనే కట్టేస్తే నాకు ఎందుకో ఒక అరగంట కూడా పట్టలేదు. అలా వేస్తే 3-4 గంటలు పట్టిద్ది కదా, మీకు కూడా తెలుసు కదా. ఇలా ట్రై చేయండి, చిన్నపిల్లలకి బాగుంటుంది. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భవిష్యత్ ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.